మరి అలాంటిది సంక్రాంతి పండగ అంటే వేరే లెవెల్ బ్రో. మరి అలా ఉన్నప్పుడు మీరు ఆగడం ఎందుకు, నేను ఇలా చెప్పడం ఎందుకు? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హైబ్రిడ్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. అయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో. ఏంటి మావా ఇది? సలేస్తుంది కదా, జస్ట్ అలా పట్టుకున్నాను. జస్ట్ అలా పట్టుకున్నావా? నువ్వు పట్టుకున్న ప్లేస్ లో పిండి ఉంటే పరోటా అయ్యేది, పండు ఉంటే జ్యూస్ అయ్యేది. మరి చలేస్తుంది, ఏం చేయాలి మావా? సరే అంటే పెళ్లి చేసుకోవాలి మావా. పెళ్లికి మినిమం 21 కావాలన్నారు, మరి నాకు 20 ఎలాగా? బాబోయ్, మీరు జడ్జితో పాటు ప్యారల్ గా టీమ్ లీడర్ కూడా చేయాలనుకుంటారు. జోకులు బాగా చేస్తున్నారు. అంతేనా? ఏట్రా మీ గొడవ? ఏమైంది? అందమైన కళ సర్ది కొట్టారా? నిత్యమే నన్ను అలా జస్ట్ బొగ్గ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోయింది, లేపేశారు. నిత్యమైన ఉంటుంది, నిర్మలమై ఉంటుంది, నిర్మలమై ఉంటుంది. హలో, నా నిద్ర కూడా పోయింది. ఇక్కడ సరే, నువ్వు నిద్రలో ఎక్కడికి పోయావు అది చెప్పు. వైజాగ్ వెళ్ళుంటు అసలు కళ్ళ ఏమైందో తెలుసా? ఒక అందమైన అమ్మాయి వచ్చి, పరదేశి ఏంటి అందం, పరదేశి ఏంటి కళ్ళు, పరదేశి ఏంటి అసలు ఈ పెదవులు అంటుందా, పరదేశి ఏంటి లాగ్ అనలేదా? ఏమంటున్నాడు? ఏం లేదురా, ఈ మధ్య గుర్తుపడుతున్నారు కానీ పేరు తెలియట్లేదు అంట, అందుకని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాడు వాడు. ఒరే ఈ గొడవ అంతా పక్కన పెట్టండి రా, కర్రీస్తాడానికి డబ్బులు కూడా లేవురా. చెప్పిద్దాంరా, రెంట కట్టడానికి కూడా డబ్బులు లేవురా. కట్టేద్దాంరా. అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు రా? జబర్దస్త్ జడ్జి మన రూమ్ మేట్రా కట్టడా. నన్ను నవ్వించడానికి పిలిపించారు, నాకు ఇచ్చడానికి పిలిపించారు. మరి ఎప్పుడు పడితే అప్పుడు రావు మావా నువ్వు. రూమ్ లో 2 గంటల బియ్యం కూడా వేసేవా? అయినా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటి వరకే, తర్వాత ఉండవు. నిన్న బస్ స్టాండ్ కి వెళ్ళా, బస్ స్టాండ్ లో పుస్తకం, ఈ పుస్తకం చదివితే 50% సమస్యలు తీరిపోతాయి అన్నాడు. నేను 2 కొన్నా, నాకు 100% తీరిపోతాయి. నీకు ఇప్పుడు దాకా ఇన్ని సమస్యలు ఎందుకున్నా ఇప్పుడు అర్థమైందిరా నాకు. సర్లే గాని సంక్రాంతి వచ్చింది, ఏం చేద్దాం? నేను మా పండక్కి మా ఊరు వెళ్తున్నా, మీరెవరన్నా వస్తారా నాతో? లైన్ రాజుని మేము రాకుండా వెళ్ళిపోతావు నువ్వు. ఊరికి తొందరగానే వచ్చాము, జాగ్రత్తగానండి. నాకు 2 మరదళ్ళు ఉన్నారు, బీ కేర్ఫుల్. ఒక్క నుంచి పక్కరా మావా. అబ్బా, ఈ వీడి దగ్గర ఉన్నాం. ఆహా, తెరిచి ఉందని వాకిటి తలుపు, సొరబడతారా ఎవరైనా? మరి దొంగవో దొరికావు ఈనాటికి. దొంగను కాను దొరను కాను, దొంగను కాను దొరను కాను, నంగనాచినసలే కాను. అది నా మరదలు మావా. ఇది నా స్కిట్ మావా, ఇది నా స్కిట్ మావా. మరదలు అనే పదానికి న్యాయం చేసేలా ఉంది. ఇంత దూరం వచ్చాను నేను, నాకు కొంచెం న్యాయం చేయవా? ఉండన్నయ్య. అన్నయ్య ఇప్పటిదాకా మావన్నాడు, మరదలను చూడగానే అన్నయ్య అన్నాడు. వరుసలు మారిపోతాయి. సెట్ చేస్తా కదా. నువ్వు సైడ్ వేస్తావు కానీ సెట్ చేస్తావు. ఈ గ్యాప్ లో నువ్వు వేసుకున్నావా? అది కాదు, చాలా క్యూట్ గా ఉన్నారు. ఇంతకీ మీరు ఎవరు? అదేనండి, ఈ డైలాగ్ మీ చేత బలంగా ప్రాక్టీస్ చేయించాను కదా నేనే. అసలు మన స్టేటస్ తెలుసా మీకు? హలో, నీ స్టేటస్ పక్కన పెట్టు, ముందు నా స్టేటస్ చూడు. మను లవ్స్ అను. మామ నువ్వే సరిగ్గా చూడు మామ, ఇది మనో లవ్స్ అను కాదు, మనో లవ్స్ మెను అని రాసావు నువ్వు. మరి నీ మరదలు నువ్వు సెట్ చేసుకున్నావు, మరి నా మరదలు నేను సెట్ చేసుకుంటాను రా. ఆయన మరదలు రా, ఆయన మరదలు, మన మరదలు కాదు. ఇందులో ఉంటదేమో. అడగనా నోరు తెరిచి అడగరానివి. వామ్మో, ఏం కెమిస్ట్రీ. అక్క కాదు, 2021 బాగున్నట్టున్నాను. ఇది శాంపుల్ మాత్రమే కానీ అదేంటి
ఏంటక్క మన ఇద్దరం కవల పిల్లలుగా పుట్టడం వల్ల మన ఇద్దరం కవల పిల్లగా పుట్టడం వల్ల ఎంత బ్యాడ్ లెక్కో తెలుసా? నువ్వు బయటికి వెళ్తే నన్ను అనుకుంటున్నారు, నేను బయటికి వెళ్తే నిన్ను అనుకుంటున్నారు. ఇది కామెడీ అనుకోండి, మీరు సీరియస్ అనుకోకండి. బావా నేనే బావా ఎంత బాగున్నావు బావా. ఏం జడ్జి అనుకున్నావు, జిలేబీ అనుకున్నావు ఎట్లా నలుపుతున్నావు? కిట్ అన్నాక ఇవి పట్టించుకోకూడదు మావా. స్కిట్ అయినాక తన్నించుకోకూడదు, కొట్టించుకోకూడదు చేయి. సర్లే గాని ఏదో మరి మరదలు పెళ్లి అన్నావు, మరి పెళ్లి ఎలా అండి ఇక్కడ? పెళ్ళంటే తెలుసు కదా బావ నీకు, మన పక్కూరితో కబడ్డీ పోటీ ఉంది కదా. అవును కదా. మీరు గెలిస్తే పెళ్లి నీతోటే, గెలవలేదంటే పక్కూరు వాళ్ళని చేసుకో. రమ్మని పక్కూరు మేమన్నా వచ్చే ఎన్ని కబడ్డీ రాలేదు రమ్మని. నేను అసలు నేనేం ఆడలేదు. ఏంట్రా మీరేనా పక్కూరోళ్ళు? మాతో కబడ్డీ ఆడితే మీ పరువులే పోతాయి. అవునా? మాతో ఆడితే ఏం పోతుందో తెలుసా? ఏం పోద్ది? పోద్ది. ఏయ్, మా బావ అంటే ఏమనుకున్నావు అసలు? మా బావని కబడ్డీలో ఎవరు అసలు ఓడించలేరు తెలుసా? బావ నేను ఎక్కడుంటే అక్కడే చేస్తాను. ఇదిగో ఏమంటే ఇప్పుడు బాగా ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, ఎమోషన్ ఇంపార్టెంట్. మీరు కానీ చెప్తా, కబడ్డీలో నా బావ కింగ్. అది అదే కదా డైలాగు. నువ్వు ఇలా పట్టుకుంటానంటే ఇంకొంచెం పెద్దదే రాసేవాడిని చెప్పలేదు ముందు. రేయ్, ఒక్క అడుగు ముందుకేసావంటే నిన్ను చపాతీ చేస్తా, నిన్ను పచ్చడి చేస్తా, నిన్ను ఉల్లిపాయని చేస్తా. డిన్నర్ క్యాన్సిల్ చేయరా, మొత్తం ఆడే చేస్తున్నాడు చపాతీ. ఫస్ట్ నేను కోతకి వెళ్తాను. సరే ఇంక ముగ్గురు వేరా మనం. ముగ్గురేంట్రా? మరి వాడు వస్తాడో రాడో. రెడీ వెళ్తాను. రేపన్న రోజు నేనే రాజు, రేపన్న రోజు నేనే రాజు. నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు, నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు. రా చెప్తాను కోతకి. ఏంటి ఎవరైనా పట్టుకోకుండా వచ్చా? నేను వస్తా. రారా. చెరుకు కోటలో చెడుగుడు బియ్యం, లడ్డుండా రవ్వుండా సున్నుండా, రుడ్డుండా సున్నుండా. రే నువ్వు కోతకొచ్చావు, మేతకొచ్చావు సుడ్డు లడ్డుండా. ఏంట్రా అలా అవుట్ అయ్యాయంట్రా? పట్టుకోపోయాను. ఏం పట్టుకోపోయావు? కాలు. ఏంట్రా నువ్వు చెప్పకరా. నెక్స్ట్ నేను వెళ్తా చూడు, మామూలుగా ఉండదు. దొరకకుండా వంగుతా. ఇప్పుడు నేను వెళ్తా, మామూలుగా ఉండదు. హలో నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. మావా ఇక నువ్వే వెళ్తే మనం కొట్టేయాలి కప్పు. తప్పదు కదా. అంతే. రే మీరేం భయపడకండి, నేనున్నా. ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా, ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా. ఏమైంది మావా? ఎంత పని చేశారా మావా? ఏమైంది మావా? తగలరాని చోట తగిలిందిరా బాబా. అందుకే మన కుర్చీలో మనం కూర్చోవాలి. అయ్యో మామా ఏమి జాగ్రత్తలే. మా మామనే అలా చేస్తారా మీరు? ఇప్పుడు చూడండి వచ్చేస్తా. ఎలా అవుట్ చేశారా? మామూలు చేయలేదు. అదే మరి టీం లీడర్ అంటే అలా ఉంటది. ఓకే, సో మన జట్టే గెలిచింది, కానీ అందులో మా బావ ప్రమేయం ఏం లేదు. కానీ గెలుపుకి కారణమైన ఈయనంటే నాకు నచ్చాడు. మీరు వచ్చాడు చెప్తాను. అంతేనాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్ ఏంట్రా? నా పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ ఏంట్రా? మిమ్మల్ని ఈ పరిస్థితిలో కూర్చోబెడితే ఆడు నాకు 10,000 ఇస్తా అన్నాడు. ఎవరు? అదిగాడు. ఇంత డ్రామా ఉందిరా దుర్మార్గుల్లా. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? ఏంటిది? 10,000 కూడా నీ దగ్గరే తీసుకో. నడండి రా. రోజా గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎలా అనిపించింది మా స్కిట్? చాలా చాలా బాగుంది. అండ్ మీ బావ మళ్ళీ ఆశపడ్డట్టున్నాడు చాలా గ్యాప్ తర్వాత. సో మీ జోడి అనుకుంటే ఇక్కడ ఇంకో జోడి తయారవుతున్నట్టుంది. ఏంటి అప్పటి నుంచి అదో రకంగా చూస్తున్నాడు శాంతి రాజుని. ఏంటి శాంతి? అయ్యో బాబోయ్, ఏంటి మ్యాటర్? ఇప్పుడు ఏంటి వీళ్ళకి హార్ట్ వస్తుందా? వాళ్ళిద్దరికి ఒకరికొకరు తోడు కావాలి కదా. ఎదురు చూసి వాళ్ళిద్దరు సెట్ అయ్యారు అలాగా. ఏంటి రాజు గారు సిగ్గుపడుతున్నారు? అబ్బా చిలిపి.
చాలా చూడవచ్చుగా ఉంది. అదేమి లేదు మేడం, అతను నాకు అంటే రాజ్ నాకు ఒక మంచి ఫ్రెండ్. కాదబ్బా, ఆయనకి వయసు అయిపోయింది కదా, ఆయన్ని చూసుకున్నావేంటి? వయసుతో పనే ఉంది మేడం, మంచి మనసు కావాలి గాని. ప్రేమ గుడ్డిదని విన్నా గానీ ముసలిదని ఇప్పుడే అర్థమైంది. మేడం ఒకసారి 11 గంటలకు ఫోన్ ఒకసారి 11 గంటలకు ఫోన్ చేశారు మేడం. ఆ టైంలో ఎందుకు చేసావు? ఆ టైంలో ఎందుకు చేసావు? ఫోన్ చేసి ఉండి చెప్పని అబ్బా ఈవెంట్లు ఏమైనా ఉంటే చెప్పమంటారు మేడం. కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా శాంతి గారు అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడతారు మేడం. సిగ్గుపడింది చాలేరా బాబు. అందరూ ముసలితనాన్ని చూడరు కదమ్మా, మనసును చూస్తారు కదా. ఓకే, మరి సంక్రాంతి రోజు ఇద్దరు మరదళ్ళు వాళ్ళ బావల్ని సెలెక్ట్ చేసుకొని చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. బట్ మా బావా బావా ఏం చేయను, ఒక్క మాట కాకుండా ఎన్నంటే అని మాటలు చెప్పండి. ఏం చేయను, అక్కడ కూర్చోబెట్టి పాలకోవ పెట్టారు. సంక్రాంతి మొత్తం ఈ స్టేజ్ మీదే కళకళలాడుతోంది అద్భుతంగా. చాలా అద్భుతమైనటువంటి స్కిట్, ఫెంటాస్టిక్.